చూశారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిందండి దోశ అయితే. హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో ఇన్స్టెంట్ దోశ. మిక్సీతో పని లేదు, పిండి రుబ్బే పని లేదు, అసలు దోశ బ్యాటర్తోనే పని లేదు. అప్పటికప్పుడు 5 నిమిషాలు అలా కలిపి ఇలా వేసేసుకోవచ్చు. ఇంటిల్లిపాది కూడా కమ్మగా తినొచ్చు. మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ, 1 టీ స్పూను పంచదార, 1 పావు టీ స్పూను వంట సోడా, 1 కోడిగుడ్డు, ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అది గ్రామ్స్లో అయితే 100 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్కి 1 కోడిగుడ్డు వేసాను. ఇప్పుడు ముందుగా వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. మనము కోడిగుడ్డు రవ్వ వేసాం కదా, ఈ శనగపిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుందాం. చూసారు కదండి, ఎక్కడ కూడా చిన్న ఉండ కూడా లేకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈలోపు మనం పెనం వేడి చేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి, మన పెనం కూడా రెడీగా ఉంది. మనం దోశ వేసిన తర్వాత పెనాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి, మంచి రుచి వస్తాయి. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. మీరు నెయ్యి అంటే నెయ్యి వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటాయి. చూశారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిందండి దోశ అయితే. ఇప్పుడు ఇంకో దోశ కూడా వేసి చూపిస్తాను. మిక్సీతో పని లేకుండా, పిండి రుబ్బుకునే పని లేకుండా ఇలాగ ఇన్స్టెంట్గా క్రిస్పీగా టేస్టీగా 5 నిమిషాలు ఇలా దోశలు వేసేసుకోవచ్చండి. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఇంట్లో ఏమీ లేనప్పుడు, అరే ఇప్పుడు టిఫిన్ ఎలా రెడీ చేయాలి, అస్సలు టైం లేదనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలు వేసి పెట్టండి, మీ ఇంట్లో అసలు లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇప్పుడు ఈ దోశ కూడా తీసేసుకుందాం. చూశారు కదా, చూస్తుంటేనే ఎమ్మీగా ఉన్నాయి దోశలు. రండి టేస్ట్ చేద్దాం. చూసారా మన ఇన్స్టెంట్ దోశలు ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తా మీకు. దోశలు అయితే క్రిస్పీగా టేస్టీగా అద్భుతంగా ఉన్నాయండి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.